హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 2026 మంత్కి సంబంధించింది అనమాట. సో మనకి నోటిఫికేషన్స్ అన్నీ కూడా తెలంగాణలో రావడం జరుగుతుంది. ఏపీలో కూడా వస్తాయండి. సో దేనికైనా మనకి మార్క్స్ గెయిన్ చేసుకోవాలి అంటే మనకి కావాల్సినది ఈజ్ అనమాట. సో అందులో ఈ కరెంట్ అఫైర్స్ పార్ట్ వన్ ఆఫ్ ద పార్ట్. సో మార్క్స్ గెయిన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ నోట్స్ నాకు యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సో ముందుగా ఈరోజు ఇటీవల కల్నల్ సికే నాయుడు జీవితకాల పురస్కారాన్ని దక్కించుకున్న క్రీడాకారుడు ఎవరు? ఇటీవల కల్నల్ సికే నాయుడు జీవితకాల పురస్కారాన్ని దక్కించుకున్నటువంటి క్రీడాకారుడు ఎవరు అంటే రాహుల్ ద్రావిడ్ గారైతే దక్కించుకోవడం జరిగింది. ఇది కల్నల్ సికే నాయుడు జీవితకాల పురస్కారాన్ని రాహుల్ ద్రావిడ్ గారు దక్కించుకోవడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం విధించినటువంటి మొట్టమొదటి భారతీయ రాష్ట్రం ఏది అంటే కర్ణాటక. మొట్టమొదటి ప్రాంతం ఏది అంటే మాత్రం మనకి ఇండోనేషియా అని చెప్పాలండి. ఇటీవల 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం విధించినటువంటి మొట్టమొదటి భారతీయ రాష్ట్రం ఏదైనా కర్ణాటక అని చెప్పాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి 2026లో అంతర్జాతీయ మహిళా దినం ప్రధాన నినాదం ఏమిటి? 2026లో అంతర్జాతీయ మహిళా దినం ప్రధాన నినాదం ఏంటి అంటే E2KN అనమాట. 2026లో అంతర్జాతీయ మహిళా దినం ప్రధాన నినాదం ఏంటంటే E2KN అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానాన్ని మొట్టమొదటగా ఎవరిపైన తీసుకోవడం జరిగింది అంటే జీవి మాధవలంకర్ పైన తీసుకురావడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్ట్ గంగా పేరుతో ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్ట్ గంగా పేరుతో ఏ కార్యక్రమం ప్రారంభించింది? ఇది దేనికి సంబంధించింది అంటే ఇంటర్నెట్ కు సంబంధించింది అనమాట. సో నీలగిరి కొండల్లోని ఎత్తైన పర్వతాల్లో ఉన్నటువంటి రంగులో గుహలను కనిపించేటటువంటి సాంప్రదాయక చిత్రలేఖనం పేరేమిటి? నీలగిరి కొండలలో ఉన్నటువంటి పర్వతాల్లో ఉండేటువంటి రాళ్ళు గుహలలో కనిపించేటటువంటి సాంప్రదాయక చిత్రలేఖనం పేరేమిటి అంటే గురుంబా అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి భారతదేశంలోని అన్ని సైనిక శిక్షణ అకాడమీలు పాల్గొన్నటువంటి క్రీడల కప్ పేరేమిటి? భారతదేశంలోని అన్ని సైనిక శిక్షణ అకాడమీలు పాల్గొన్నటువంటి క్రీడల కప్ సఖీకి కప్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కారుణ్య మరణాన్ని ఆమోదిస్తూ సుప్రీంకోర్టు మొట్టమొదటిసారిగా ఇటీవల ఆదేశం ఇచ్చిందన్నమాట. అయితే అది ఎవరికి సంబంధించిన కేసు అంటే ఫాసిల్ యుతనేసియా అనమాట. కారుణ్య యుతనేసియా అనమాట. సో అది ఎవరికి సంబంధించింది అంటే హరీష్ రాణా. మీరు అందరూ చూసే ఉంటారు న్యూస్. ఇంతకుముందు న్యూస్ లో అయితే టీవీ ఛానల్లో సోషల్ మీడియాలో అయితే చాలా వచ్చింది అనమాట హరీష్ రాణా గురించి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి భారత్ నౌకాదళం ఇటీవల ప్రారంభించినటువంటి సముద్ర భద్రతా కార్యక్రమం పేరేమిటి అంటే సంకల్పం. భారత నావికాదళం ఇటీవల ప్రారంభించిన సముద్ర భద్రతా కార్యక్రమం పేరేమిటి అంటే సంకల్పం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల మన దేశం ఏ దేశంతో యురేనియం సరఫరాకు సంబంధించినటువంటి ఒప్పందం కుదుర్చుకుంది?
ఇటీవల మన దేశం ఏ దేశంతో యురేనియం సరఫరాకు సంబంధించినటువంటి ఒప్పందాన్ని అయితే కుదుర్చుకోవడం జరిగింది. అంటే కెనడా దేశానికి సంబంధించి కెనడా దేశంతో ఒప్పందం కుదుర్చుకుందనమాట. సో వచ్చేసి పానీయాలలో ఆల్కహాల్ అనే ప్రమాణంపై ఆధారపడి ఇటీవల ఎక్సైజ్ డ్యూటీని ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఇది. పానీయాలలో ఆల్కహాల్ అనే ప్రమాణంపై ఆధారపడి ఇటీవల ఎక్సైజ్ డ్యూటీని ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి రాష్ట్రం అంటే కర్ణాటక రాష్ట్రం. ఏబి అంటే ఆల్కహాల్ బెవరేజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల నేపాల్ పార్లమెంటరీ ఎన్నికల్లో నెగ్గినటువంటి రాజకీయ పార్టీ ఏది? ఇటీవల నేపాల్ పార్లమెంటరీ ఎన్నికల్లో నెగ్గిన రాజకీయ పార్టీ ఏంటి? రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ, ఆర్ఎస్పీ, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ. సో ఇది అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సో మార్క్స్ గెయిన్ చేయాలి అనుకుంటే మాత్రం మనకు కావాల్సింది జిఎస్ అనమాట. జిఎస్లో ఇది వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. సో థ్యాంక్ యూ, లవ్ యూ, కీప్ వాచింగ్.